వెల్కమ్ బ్యాక్ అండి టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ రిగార్డింగ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ బిట్వీన్ 21st to 27th. అయితే నిన్న మనము ఒక కేసు చూసాం, జస్టిస్ పుల్లా కార్తిక్ గారి దగ్గరికి వెళ్ళిన కేసు. ఏది మన కీ మీద ఉన్న ఇష్యూస్తో వెళ్ళింది కదా కేసు. దాన్ని 4 weeks పుష్ చేశారు కదా జస్టిస్. అది సెప్టెంబర్ 27th or 28th వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఇంకొక కేసు ఉంది, లేటెస్ట్ కేసు GO 29 మీద. ఇది ఇంకొక కేసు పడింది, అంటే GO 29ని మొత్తం కొట్టేయాలి, GO 59 పెట్టాలి అని. సో ఇట్లా మల్టిపుల్ కేసులు ఆల్రెడీ పడ్డాయి హైకోర్టులో. ఇట్లా ఇప్పటికే 3 పడ్డాయి కేసులు. ఇది 4వ కేసు. ఇంకొక 2 కేసులు పడ్డా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ఏం జరుగుతుంది? ఇంత కన్ఫ్యూజన్, ఇంత డిస్టర్బెన్స్ మధ్యలో అసలు స్టూడెంట్స్ చదవగలుగుతున్నారా, ఆస్పిరెంట్స్ చదవగలుగుతున్నారా అనేది నా క్వశ్చన్. నేను కూడా ఆస్పిరెంటే కదా, నేనైతే చదవలేకపోతున్నా అండి. ఫ్రాంక్లీ సేయింగ్ ఐఎమ్ అన్ఏబుల్ టు కాన్సన్ట్రేట్. ఎందుకు కాన్సన్ట్రేట్ అంటే నాట్ బికాస్ ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ లేక కాదు. అంటే మనమేమో ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము, ఇంత ఎఫర్ట్ పెట్టి అన్ని వదిలేసి వీఆర్ కంప్లీట్లీ సాక్రిఫైజింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అన్ని విధాలుగా. కానీ అక్కడి నుంచి అవతల నుంచి రెస్పాన్స్ చూస్తేనేమో, టీజీపీఎస్సీ నుంచి రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ డెడికేషన్ ఏమో మనం పెట్టే ఎఫర్ట్స్కి ప్రపోర్షనేట్గా లేదు, సమౌజ్జీ లేదు మనమేమో ఇంత అన్ని వదిలేసి ఇంత కష్టపడుతున్నాం. కానీ టీజీపీఎస్సీ చూస్తుంటే వాళ్ళ ఆలోచన విధానం వేరే విధంగా ఉంది. మొన్న లాస్ట్ వీక్ హిందూ పేపర్ రాశారు కదా, హిందూలోనే మెన్షన్ చేశారు. వాళ్ళ హిందూలో ఏమంటాడంటే, స్టూడెంట్స్ అందరూ అంటున్నారంట టీజీపీఎస్సీ కావాలని చేస్తుంది ఇదంతా అని హిందూ వాళ్ళ భావన. అతను అంటున్నాడు. ఇదంతా చూస్తుంటే మనకు అదే డౌట్ వస్తుంది, వీళ్ళు ఏమైనా కావాలని చేస్తున్నారా? వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్? జాబులు ఇవ్వాలన్న ఇంటెన్షన్ ఉంటే ఇట్లయితే కాదండి. దిస్ ఈజ్ నాట్ ద వే. ఎందుకు అంటే నేను నిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న వీళ్ళు మన పిటిషనర్ ఫైల్ చేశాడు కదా, 6 క్వశ్చన్లో 7 క్వశ్చన్లో ఎన్నో ఫైల్ చేసినప్పుడు అక్కడ నుంచి రెస్పాండెంట్ అంటే టీజీపీఎస్సీ వాళ్ళు 4 weeks అడిగారండి. దే ఆల్రెడీ న్యూ వాట్ వర్ ద క్వశ్చన్స్ దట్ వర్ హ్యావింగ్ ఇష్యూస్. ఆ క్వశ్చన్స్తోని వీళ్ళు ప్రిపేర్ అయ్యి రావాలి. కానీ మళ్ళీ కోర్టు దగ్గర జడ్జి గారి దగ్గరకు వచ్చి మాకు మళ్ళీ 4 వారాలు టైం కావాలన్న అంటే ఏంటంటే, ఆల్రెడీ మనకు అక్టోబర్లో ఎగ్జామ్ ఉందని తెలుసు, టీజీపీఎస్సీకి తెలుసు, అందరికీ తెలుసు, జడ్జికి కూడా తెలుసు. మళ్ళీ ఇంకో 4 వారాలు టైం అడగడం ఏంటి? అది కూడా 5-6 క్వశ్చన్లకి. వీళ్ళే క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఇప్పుడు అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు వీళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా తాళాలు లాక్స్ తయారు చేసినప్పుడు కీస్ తయారు చేయరా? ఏ కంపెనీ అయినా ప్రపంచంలో ఇంతవరకు మేము ఓన్లీ లాక్సే తయారు చేస్తామండి, కీస్ మేము తయారు చేయమండి అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు పేపర్ సెట్ చేశారు, మన కీ రిలీజ్ చేశారు. ఆ కీలో ఇష్యూస్ ఉన్నాయని వీళ్ళు పిటిషనర్స్ పెట్టినప్పుడు వీళ్ళు ప్రిపేర్ అయ్యి రావాలి. కానీ మీరు ప్రిపేర్ కాకుండా వచ్చి జడ్జి దగ్గరకు వచ్చి మాకు ఇంకో 4 వారాలు కావాలి, 5 వారాలు కావాలంటే దేనికి కావాలి? ఒక 4-5 క్వశ్చన్లకి 4 వారాలు 5 వారాలు కావాలంటే దేనికి కావాలి, ఎందుకు కావాలి? ఇక్కడనే తెలుస్తుంది కదా వాళ్ళ నిబద్ధత అనేది. కమిట్మెంట్, డెడికేషన్, ఇంటిగ్రిటీ ఏమని అనండి మీరు. టీజీపీఎస్సీ పిల్లల్ని సతాయం చేస్తుంటే వాళ్ళకి ఆనందం వేస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. అసలు ఒక స్టేజ్లో ఇట్లాంటి కేసులు అన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది, అసలు ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఫైటింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ గ్రూప్ 1? అరే ఇప్పటికీ 3 సంవత్సరాల పైన అయింది. 2021 మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తే 2024 3 years పైన అయిపోయింది. అప్పటి నుంచి గ్రూప్ 1 అంటే 2 సార్లు లాస్ట్ ఇయర్ రాసాము, అవి ఎగిరిపోయినాయి. మళ్ళీ ఈ ఇయర్ రాసాము. ఇది ఏమవుతుందో తెలియదు. అసలు ఇంత కష్టపడి గ్రూప్ 1లో కొడితే అసలు మనం ఎంజాయ్ చేస్తామండి? అది దేనికోసం? ఇది ఒక డ్రగ్ లాగా అయిపోయింది, ఒక డ్రగ్ ఎడిక్షన్ లాగా అయిపోయింది. డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారు కదా, నాకు డ్రగ్ కావాలి అన్నట్టుంది పరిస్థితి. మన పరిస్థితి కూడా అన్నీ వదిలేసుకొని జనాల్లో ఒక పిచ్చి వేసినట్టు చదవడము, నాకు ఇందులో కొడితేనే. కానీ వాళ్ళ కమిట్మెంట్ అట్లా లేదు, మన కమిట్మెంట్ ఉంది కానీ వాళ్ళ కమిట్మెంట్ అట్లా లేదు. అక్కడే కదా ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం.
సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ టీజీపీఎస్సీని ఏం బ్లేమ్ చేయట్లేదు, కానీ బ్లేమ్ ఇన్ ద సెన్స్ ఒక విధంగా బ్లేమే చెప్పాలంటే. బ్లేమ్ చేయట్లేదు అంటే డైరెక్ట్గా నేను అందులో ఎవరిని ప్రత్యక్షంగా మనము వాళ్ళ నేమ్స్ తీసుకోకపోయినప్పటికీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వాళ్ళైతే దిస్ ఈజ్ నాట్ ద వే దే హ్యావ్ టు రెస్పాండ్ టు ద ఆస్పిరెంట్స్. ఇన్ని కేసులు అవుతున్నాయి, ఇంత గొడవ అవుతుంది, ఇంత గోల జరుగుతుంది. ఇప్పటి వరకు టీజీపీఎస్సీ నుంచి పెద్ద తలకాయలు ఏవి బయటికి రాలేదు. ఇంతవరకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేసి చెప్పలేదు. అంటే ఒక వెబ్ నోట్ వదులుతారు. వెబ్ నోట్తో ఏమవుతుందండి? వాట్ ఈస్ ద వెబ్ నోట్? అసలు వెబ్ నోట్తో ఏం అవ్వదు. మేబీ ఒక నువ్వు అనుకునే ఇన్ఫర్మేషన్ ఇస్తావేమో, కానీ ప్రజల మధ్యలో ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చి, అరే అబ్బాయిలు మీరు భయపడకండి, మేము ఉన్నాము, అన్ని చూసుకుంటున్నాము, ఏం కాదు, చదవండి అని ఒక మొరల్ బూస్ట్ ఉండాలండి. ఒక మొరల్ బిల్డ్ చేయాలి. మీరు ఆ మూవీ చూసారా, శామ్ బహదూర్ మూవీ రీసెంట్గా వచ్చింది, చూడండి చూడకపోతే. అందులో శామ్ బహదూర్ హీరో, ఆయన ఈజ్ ఎ మిలిటరీ మ్యాన్. వాళ్ళ టీం అందరూ డల్ అయితే అతను బూస్ట్ చేస్తాడు. ఇప్పుడు మనది కూడా అంతే కదా. ఇప్పుడు ఇంతమంది ఆస్పిరెంట్స్ యుద్ధం చేస్తున్నాం, ఇక్కడ ఇంతమంది యుద్ధం చేస్తున్నారు. వీళ్ళకి ఎన్నో సాక్రిఫైస్ చేసుకొని యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళకి బూస్ట్ ఇచ్చేది ఎవరండి? బూస్ట్ ఇచ్చేది టీజీపీఎస్సీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మన ఇళ్లలో చూస్తే పిల్లలు తిడతారు, తల్లిదండ్రులు తిడతారు, అరే ఏందిరా బాబు మేము ఎన్ని రోజులు చూస్తావు, ఉద్యోగం చేయవా, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మల్టిపుల్ పీపుల్స్కి ఫ్రమ్ ద ఏజ్ 21 నుంచి 45 వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అందరికి ఒక్క ప్రాబ్లం ఉంది. కానీ అయినా కానీ మన వాళ్ళు ఏదో సాధిద్దాం అన్న ఆలోచనతో వీళ్ళు ముందుకొచ్చి చేస్తున్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఏదో చేస్తాం అన్న. మరి ఇక్కడ వీళ్ళకి ధైర్యం చెప్పాల్సింది ఎవరు? టీజీపీఎస్సీ ధైర్యం చెప్పాలి. వాళ్ళదే కదా బాధ్యత. ధైర్యం చెప్పకుండా ప్రతిసారికి వాయిదాలు వేయడము, కౌంటర్ అఫిడవిట్ వేయడము, ఒక 50 రోజుల ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు ఇంకా 4 వారాలు లీవ్ అడుగుతుంటే ఎగ్జామ్ అవుతుందా అవ్వదా, జనాలు ఏమనుకోవాలి? వాట్ ఈస్ ద ఇంప్రెషన్ దట్ పీపుల్ విల్ గెట్? ఇంకా ఫ్యూచర్లో రాస్తాడా అండి? ఇప్పుడు ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్కే ఇంత కష్టపడుతుంటే డౌన్ ద లైన్ ఎన్ని గ్రూప్ 1 ఎగ్జామ్స్ అయినా ఎప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది. నీకు ఎప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది కదా. ఒక టీజీపీఎస్సీ అనే బాడీ ఒక 150 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయకపోవడం అనేది చాలా అవమానం అండి. అంటే చాలా బాధాకరం. ఎందుకంటే చిన్న ఇంటర్మీడియట్ కాలేజెస్ వీళ్ళు బయట కండక్ట్ చేస్తారు కదా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫిడ్జీ కానీ వేరే ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా. వాళ్ళు ఎంత బాగా కండక్ట్ చేస్తారంటే ఎగ్జామ్స్, వాళ్ళు ప్రతి వారం ఎగ్జామ్ పెడతారు, ఎక్కడ ఇష్యూస్ ఉండవు. ఈ పిఎస్సి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి వచ్చినప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది. అసలు కీస్లో ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే వీళ్ళు కావాలని చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. ఈ ఎగ్జామ్స్ వాళ్ళకి నిజంగానే ఉద్యోగాలు ఇవ్వాలని లేకపోతే ఇవ్వద్దు. మేము ఇవ్వము, ఇట్లా పెట్టండి. నేనేమంటా తెలుసా, ఐ సజెస్ట్ ఓకే ఈ ఎగ్జామ్ వద్దు, మీకు రిజర్వేషన్స్ ఇవ్వాలని లేదు, లేకపోతే ఇంకేదో ఫర్ వాట్ ఎవర్ రీజన్ యూ డోంట్ వాంట్ టు గివ్, కనీసం మెన్షన్ చేయండి. ఇప్పటి నుంచి యూనివర్సిటీలో టాప్ వచ్చిన వాడికి ఒక గ్రూప్ 1 జాబ్ ఇస్తాం, లేకపోతే టాప్ 2nd వచ్చిన వాడికి ఫస్ట్ 5 ర్యాంక్స్ వాళ్ళకి ఇస్తాం. ఆ విధంగా ఇట్లాంటి కొత్త ప్రక్రియ పెడితే ఆ విధంగా యూనివర్సిటీలో పిల్లలు ఖచ్చితంగా గట్టిగా చదువుతారు, మంచి ర్యాంకుల కోసం అన్న చదువుతారు. మనం ఆ విధంగానే చేయండి. మీకు ఓన్లీ మెరిటే ఇవ్వాలి, రిజర్వేషన్ వద్దు అనుకుంటే మన తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీ నుంచి 5-5 మందిని తీసుకోండి, అక్కడనే మీకు కావాల్సిన నెంబర్ వచ్చేస్తుంది. ఆ విధంగానే చేయవచ్చు కదా. ఈ విధంగా ఇది నా ఐడియా. మేబీ దాంట్లో ఇష్యూస్ ఉండొచ్చేమో, బట్ నాకు అనిపిస్తుంది if you are unable to conduct, if TGPSC is unable to conduct an examination, a competitive examination properly and thoroughly, ఇట్లా కొత్త మార్గాలను ఎంచుకోవాలి. ఇది నేను ఇందాక చెప్పినట్టు ఆ మార్గం ఎంచుకోవాలి. లేకపోతే గో అండ్ ఆస్క్ ఫర్ యూపీఎస్సీ హెల్ప్ తీసుకోండి, యూపీఎస్సీని అడగండి, వాళ్ళని హెల్ప్ చేస్తారు. వేరే ఇన్స్టిట్యూట్స్ వేరే ఎగ్జామ్స్ అన్ని బాగా జరుగుతాయి. ఇప్పుడు ఐఏఎం ఉంది, క్యాట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది. వేరే ఎగ్జామ్స్లో ఎక్కడ ఇష్యూస్ రావు. ఈ టీజీపీఎస్సీ అనేసరికి ఇష్యూస్ వస్తాయి. అది కూడా కీస్లో వస్తాయండి. అసలు కీస్లో ఈ ఇష్యూ రావడం ఏంటి నాకు అర్థం కాదు. ఒక 4 లైన్ల క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అంత డిఫికల్టా? 4 లైన్ల క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. మీరేమైనా కొత్త రాకెట్ సైన్స్ క్వశ్చనా, లేకపోతే మనకు తెలియని క్వశ్చనా, ప్రపంచంలో లేని క్వశ్చనా, ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చిన క్వశ్చన్, మన టెక్స్ట్ బుక్ల నుంచే ఉన్న క్వశ్చన్ కదా. తెలుగు అకాడమీ అండ్ మోర్ ఓవర్ తెలుగు అకాడమీ ఇస్ ఎ ప్రిస్క్రైబ్డ్ బుక్. ఇంత ప్రిస్క్రైబ్డ్ బుక్ల నుంచి మీరు క్వశ్చన్ తీయలేకపోతే
ఇది ఎంత అవమానం అండి. మనం మనం ఎంత ఎంత బాధపడతారు స్టూడెంట్స్, ఎంత బాధపడతారు. మీరు బయట నుంచి కూడా కాదు, మనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, టీజీపీఎస్సీ నుంచి, తెలుగు అకాడమీ ఉంది, వాళ్ళ నుంచి దాని నుంచి ఇవ్వచ్చు కదా. ఇంత సతాయిస్తున్నారు అంటే ఇది కావాలని సతాయించలేదు అనమాట. సరే, ఇది ఏది ఎట్లా ఉన్నా అది పక్కన పెడితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మనకి ఎగ్జామ్లో రాస్తున్న క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, 21 years నుంచి 45 years వరకు ఉన్నారండి. అయితే నేను ఎప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, 21, 22, 23, 24, 25 రీసెంట్గా గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా. గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు నేను ఏమంటా అంటే, ఏదో ఒక జాబ్ చూసుకోవాలి ఫస్ట్. ఎందుకు అని అంటే, ఇట్లాంటి పిఎస్సి ఎగ్జామ్స్ మీద నువ్వు టైం పెడుతుంటే, నువ్వు ఇనీషియల్ కాలేజ్ అయిపోగానే ఫ్రెష్ మైండ్ కాస్త నువ్వు వచ్చి అశోక్ నగర్లోనో దిల్సుఖ్ నగర్లో తిరుగుతావు తప్ప యూ విల్ బి ఎయిమ్లెస్. పేరుకి ఎగ్జామ్స్ రాస్తుంటావు కానీ నీకు టైం అంతా పోతూ ఉంటుంది. సెకండ్ థింగ్, నువ్వు 21 తర్వాత 21 నుంచి 25, 26 వరకు మంచి టైము, పీక్ టైము, హార్డ్ వర్క్ చేసే టైము. ఆ హార్డ్ వర్క్ చేసే టైం అంతా కూడా ఈ ఎగ్జాము, పోస్ట్పోన్మెంట్లు, ఇది అది అంటే అది కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి నేను చెప్తున్నా, అస్సలు చేయొద్దు. మీకు అదే కొట్టాలని ఉంటే యూపీఎస్సీ కూర్చోండి. ఐ డెఫినెట్లీ అగ్రీ. మీరు 21 years అప్పుడు యూపీఎస్సీ కొట్టండి, ఎందుకంటే యూపీఎస్సీ అట్లీస్ట్ బాగా జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ వర్త్ వైల్. సో దానికి యూపీఎస్సీ కూర్చోండి 21 నుంచి 25 వరకు, అబ్సల్యూట్లీ ఫైన్. దట్ ఈస్ ఫెంటాస్టిక్ ఎగ్జామ్. రాయండి. యూపీఎస్సీ ఉంది, ఎస్ఎస్జీలు ఉన్నాయి, సిజిఎల్ ఉన్నాయి, ఆర్మీ ఎగ్జామ్స్ ఇంకేవో ఉన్నాయి కదా, అవి ఏవైతే ఐబీపీఎస్ ఉంది అవి చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ వీటి కోసం కూర్చొని టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇది 25 years లోపల వాళ్ళకి. ఇంకా మిగతా కొంచెం ఇంకో సెట్ ఉంది, ఇది 25 నుంచి మిడ్ 25 నుంచి ఆల్మోస్ట్ 30, 32, 33 వరకు ఉంటారండి. పాపం వీళ్ళు ఏంటంటే, వీళ్ళు కొంచెం వర్క్ చేసి ఉంటారు, చిన్న చేతిగా వర్క్ చేసి ఉంటారు, మళ్ళీ బ్యాక్ వచ్చి ఉంటారు, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోరు, గ్రూప్ 1 వచ్చింది కదా ప్రిపేర్ అవుదా, ఇలాంటి కైండ్లు అనమాట. పెళ్ళిళ్ళు కాకుండా వచ్చి ఇది ఇప్పుడు చేసుకునే పెళ్లి చేసుకుంటా, ఇల్లు కడతా, చిల్ల పెళ్లి చేస్తా, ఈ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. పాపం వాళ్ళకి వీళ్ళండి అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళే. ఎందుకంటే జుట్టు ఊడిపోతుంటుంది, పెళ్లి కాదు, ఈ ఇంట్లో ఏదో చెప్పాలి, దీనికి ఇంటర్లింక్ చాలా ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. సో పాపం వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారు, వాళ్ళు అటు జాబు చేయలేరు, ఇటు ఇది చేయలేరు. ఎక్కువ నష్టపోయేది ఈ క్యాండిడేట్స్ అండి, 25 నుంచి 32, 33 మధ్యలో ఉన్న క్యాండిడేట్స్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అప్పుడే పెళ్లి అయిన వాళ్ళు ఉంటారు, 30s లో ఉంటారు, ఎర్లీ 30s, లేట్ 20s ఆ క్యాండిడేట్స్. పాపం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కానీ ఇంకా జాబ్ గీబ్ ఏమి ఉండదు, కొత్త సంసారము, వాళ్ళకి మంచిగా ఉన్న ఇనిషియల్ మ్యారీడ్ లైఫ్ డేస్ 1-2 years ఎంజాయ్ చేయకుండా ఈ ఎగ్జామ్లో కూర్చుంటారు. నాకు తెలుసు చాలా మంది, ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్. నాకు మా ఇన్స్టిట్యూట్లో ఉండే పాపం కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, వాళ్ళు అప్పుడే పెళ్ళి అవుతుంది, 15 రోజులకి ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, ఏదో ఇక్కడ గడిచిపోతుంది అని. పాపం వాళ్ళకి ఏడుస్తారు. నాతో అయితే చాలా మంది అమ్మాయిలు ఇచ్చింది, అన్న నేను చాలా పెట్టుకొని వచ్చిన అన్న, నేను ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది అన్న వాళ్ళు నేను చాలా మంది తెలుసు నాకు. పాపం వాళ్ళు ఏమనాలి చెప్పండి. వాళ్ళు ఏదో ఆశతో వచ్చారు, ఎక్కడో ఊళ్ళో చిన్న జాబులు చేసుకున్న వాళ్ళు వచ్చి ఏదో చేద్దాం అనుకుంటారు, వాళ్ళకి ఇబ్బందే కదా, వాళ్ళకి డెఫినెట్గా. సో ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ నష్టపోయేది వీళ్ళే, ఎక్కువ నష్టపోయేది. సో వీళ్ళకి మనం ఏం చేయలేండి, అది వాళ్ళని. ఇందాక చెప్పిన సలహాలో ఏంటంటే 25 లోపల వాళ్ళు వేరే ఎగ్జామ్స్ రాసుకోండి, కానీ పిఎస్సి ఎగ్జామ్ల మీద ఫోకస్ పెడితే మీ టైం వేస్ట్ అవుతుంది. ఇక లేదు అంటే లేట్గా వస్తారు కదా, లేట్ 30s లో వస్తారు. లేట్ 30s లో వచ్చిన వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకు అని అంటే, వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి ఇల్లు కట్టుకొని పిల్లలు, ఆ మెయిన్ ఒక సర్కిల్ ఉంటుంది కదా, మెయిన్ సొసైటీ సర్కిల్ ఉంటుంది కదా. సొసైటీలో ఏంటిదండి మెయిన్, యువర్ సక్సెస్ ఇస్ డిటర్మైన్డ్ బై ఎట్లా నార్మల్గా ఎట్లా డిటర్మైన్ చేసి సక్సెస్ ఎట్లా డిటర్మైన్ చేస్తాడు, వీడికి ఉద్యోగం ఉందా, వీడికి పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఇల్లు ఉందా, ఇదే కదా ఫ్యాక్టర్స్ అందరు చూసేది. సో ఇవన్నీ ఆల్మోస్ట్ లేట్ 30s వరకు అయిపోతాయి. ఇవన్నీ మోస్ట్లీ పెళ్ళి అయిపోతుంది, ఇల్లు కట్టుకుని ఉంటారు, ఒక ఇద్దరు పిల్లలు, ఇది ఒక సైకిల్ అయిపోతుంది. అప్పుడు వస్తారు అప్పుడు ఆ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఐఎమ్ ఇన్ ద లేట్ 30s కాబట్టి వస్తారు, దట్స్ ఫైన్. ఇప్పుడు ఏం కొత్తగా సాధించేది ఏమి ఉండదండి. ఇప్పుడు పెళ్లి, పిల్లలు, ఇల్లు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు కొత్తగా ఏం సాధిస్తావు చెప్పు. ఈ గ్రూప్ 1 వస్తే నీకు పెద్ద సొసైటీలో నీకు పరంగా యూ విల్ బి అకంప్లిష్డ్ తప్ప ఇది చూసి నీకు ఎవడేమి కొత్తగా ఏమి ఇవ్వడు కదా, అట్లా అనమాట. సో ఈ విధంగా వస్తే కొంచెం సేఫ్ జోన్. ఎందుకంటే ఇక్కడ లేట్ 30s వస్తే వీళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మెచ్యూరిటీ ఉంటుంది, వీళ్ళు బయట కూడా పనిచేసి ఉంటారు. ఇప్పుడు నేను అమెరికాలో ఒక 6 సంవత్సరాలు పనిచేసా, నాకు సాఫ్ట్వేర్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవన్నీ ఉండి
నాలాంటి పర్సన్స్ లేట్ 30s వచ్చిన పర్సన్స్కి దే హ్యావ్ వెరీ గుడ్ ఐడియా ఆన్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, వాట్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్, వై డిడ్ ఐ కమ్ టు ఇండియా, వాట్ ఐఎమ్ ఐ ట్రయింగ్ టు అచీవ్, ఇవంతా వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇది ఒక బెటర్ వే. నాకు మా అశోక్ నగర్లో నేను 1 year ట్రైనింగ్ తీసుకున్నప్పుడు చాలామంది ప్రొఫెసర్స్ కూడా అక్కడ లెక్చర్స్ కూడా చెప్పారు, ఎర్లీగా ఉన్న పిల్లలు కూడా హ్యాపీగా జాబులు చేసుకోండి, చిన్న చితక జాబులు చేయండి, ఎక్స్పోజర్ తెచ్చుకోండి అని చెప్పారనమాట. నేను అదే చెప్పదలుచుకుంటున్నాను దీని ద్వారా. ఇది పాయింట్ నెంబర్ 1 అండి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. ఇంకా పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఇప్పుడు ఎట్లా చదువుకోవాలంటే, టీజీపీఎస్సీ చేస్తున్న కథలకి మనకు అర్థమైపోయింది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మనకు అనవసరం. బట్ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ ద ప్రాపర్ వే ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్. ఆస్పిరెంట్స్కి మాత్రం కంఫర్టబుల్గా లేదండి, ఆస్పిరెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ. కాబట్టి ఎక్కడో గోల్మాల్ జరుగుతుందని తెలుస్తుంది, ఇంకా ఎక్కడో ఏదో సమ్ శక్తులు ఉన్నాయి, సమ్ బ్లాక్ షీప్ ఆర్ దేర్, మనకు తెలియకుండా మన కంట్రోల్లో లేనివి చాలా ఉన్నాయి, వెనకాల నడుస్తున్నాయి. నువ్వు ఏం చేసినా కానీ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ యూ, నువ్వు అన్ని కంట్రోల్ చేయలేవు అని మనకు అర్థమైంది. సో అర్థమైనప్పుడు ఇది మనం ఎట్లుండాలంటే, ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు కదా, మనకి నువ్వు కర్తవ్యం పని చేయి కానీ ప్రతిఫలం ఆశించకు. అయితే ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా, మనము ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ దిస్, జస్ట్ స్టడీ ఎంజాయ్ ద జర్నీ. మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి, కానీ దీని మీద మాత్రం హోప్ పెట్టుకొని కూర్చోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరు మార్క్ టెస్ట్ రాస్తున్నారు, 90s 80s కొడుతున్నారు. ఈ కొట్టిన వాళ్ళందరూ నేను సూపర్ మార్కులు కొట్టినా, నేను ఫస్ట్ టాప్ 10లో ఉంటా, టాప్ 5లో ఉంటా అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. నువ్వు ఒకవేళ అట్లా అనుకుంటే ఆ రోజు సూసైడ్ చేసుకుంటావేమో నాకు తెలిసి, అది రాంగ్. సో లేకపోతే ఒక ఫుల్ బాటిల్లోనే పెట్టుకోవాలి ఆ రోజు, రిజల్ట్ రోజు పక్కన. ఎందుకంటే ఇంత కష్టపడ్డా కానీ నీ వెనక ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో, బ్యాక్ హ్యాండ్ శక్తులు, ఒకవేళ ఆ శక్తుల యొక్క ప్రభావం ఎక్కువ ఉందనుకో, నువ్వేం చేయలేవు, నీ ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయి. సో మనకు తెలియదు అంటున్నా, అట్లా జరుగుతుందని కాదు, కానీ దానికి ప్రిపేర్ అయి ఉండడం బెటర్. ప్రిపేర్ అయి ఉంటేనే, అంత మానసిక ధైర్యం ఉంటేనే, అంత సైకలాజికల్ మైండ్ సెట్ ఉంటేనే కంటిన్యూ చేయండి ప్రిపరేషన్. సబ్జెక్ట్ నేర్చుకుంటామని ఎంజాయ్ చేయండి జర్నీని, అంతేగాని నేను ఇంత చదివినా నాకు సీట్ రాలేదు, లేకపోతే నేను 2-3 years నుంచి చదివినా మా చుట్టాలు ఏమంటారో, మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటాడో, మా భార్య ఏమంటుందో అన్న ఒక ధోరణి ఉంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జామ్ ఫర్ యూ. ఓకే, దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. నేను వీడియో చేయాల్సిన ఉద్దేశం అదే, చెప్పాల్సిన ఉద్దేశం అదే. ఓకే, సో సైకలాజికల్గా, మానసికంగా ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ కంటిన్యూ చేయండి. మంచి సబ్జెక్ట్ ఎంజాయ్ చేయండి. సబ్జెక్ట్ అయితే బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి, వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. నాకు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, మోర్ దెన్ ఆల్మోస్ట్ ఇప్పుడు నా 10th అయిపోయిన తర్వాత దగ్గర 2 decades, ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్. నాకు ఎవడు మా స్కూల్ టైంలో ఎవడు చెప్పలేదు, అరే సోషల్ ఇంత బాగుంటుంది, జాగ్రఫీ ఇంత బాగుంటుంది, హిస్టరీ ఇంత బాగుంటుంది అని. సో ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్ ద సబ్జెక్ట్. నాకు చాలా హెల్ప్ అవుతుంది, అంటే నాకు ఇన్ ద సెన్స్ మనలాంటి వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. ఆ విధంగా తీసుకుంటే యూ విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. అంతేగాని ఇప్పుడు ఇది రాకపోతే నా లైఫ్ ఆగిపోయింది అనుకుంటే మాత్రం యూ విల్ బి డిప్రెస్డ్. అండ్ ఎవరైనా కానీ వి ఆల్ విల్ బి డిప్రెస్డ్. సో ఎందుకంటే కొన్ని 80% ఇది ఇన్ అవర్ హ్యాండ్స్ అండి, 20% మన హ్యాండ్స్లో లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఎవరి హ్యాండ్స్లో లేదు ఇన్ఫ్యాక్ట్. సో లేనప్పుడు మనం దాన్ని, అది మన చేతిలో లేనప్పుడు మనం దాన్ని వదిలేసేయాలి. ఇంకా దాన్ని పట్టుకొని కూర్చుంటే లైఫ్ లాంగ్ డిప్రెషనే ఉంటుంది. అరే ఇంత ఎఫర్ట్ పెట్టినాము, ఇంత టైం పెట్టినాము, అప్పుడు అందరం వెళ్ళి వాళ్ళని బ్లేమ్ చేస్తాం, టీజీపీఎస్సీ కరప్టెడ్, ఇదండి అదండి, వాడు ఇట్లా వీడు అట్లా, మనం అప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడాల్సి వస్తుంది. సో దానికి ఆ సిచ్యువేషన్ రాకుండా ఇప్పుడే ప్రిపేర్ అయ్యి ఉంటే మనం డెఫినెట్గా వీ విల్ మేక్ ఏ వెరీ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకుంటాం. మనకి ఈ సబ్జెక్ట్ హెల్ప్ అవుతుంది, మనకి నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది, ఏదో విధంగా హెల్ప్ అవుతుంది, ఈ ఎఫర్ట్స్ హెల్ప్ అవుతాయి. మనం డెఫినెట్లీ విల్ ఇంటూ ద బెటర్ ఫ్యూచర్గా ఉంటాం అనమాట. అది నేను చెప్పదలుచుకుంది. చూద్దాం, ఇంకా కేసులు ఉన్నాయి. మొత్తానికి నేనేమనుకుంటున్నా అంటే రీలిస్ట్ వస్తుంది, కొత్త లిస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా. బట్ రీలిస్ట్ వచ్చినా రాకపోయినా, అక్టోబర్లో మైన్స్ జరిగినా కానీ ఎంజాయ్ చేసుకుంటూ చదవండి. ఎంజాయ్ దిస్ జర్నీ. మనము డెస్టినేషన్ ఫోకస్లో పెట్టుకోవాలి తప్ప, ఆ డెస్టినేషన్ ఫోకస్ పెట్టుకొని నువ్వు జర్నీని ఎంజాయ్ చేయలేదు అనుకో, దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ద జర్నీ. సో మీరు ఎంజాయ్ ద సబ్జెక్ట్, మంచిగా ఆన్సర్స్ రాయండి, ఎంజాయ్ చేయండి, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, అనాలిసిస్ ఇంప్రూవ్ చేసుకోండి.
గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారా అవ్వరా సెకండరీ, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. అవ్వకపోయినా ఏం దేశానికి నష్టం లేదు, కొంపలే మునిగిపోవు. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు, ద వరల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్. సో ఇదండి నేను చెప్పదలుచుకుంది. ఎంజాయ్ ద జర్నీ అండ్ ఇంప్రూవ్ యువర్ సబ్జెక్ట్, ఓకే, అండ్ బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్, బీ సాటిస్ఫైడ్, కంటెంటెడ్. ఇది ఒక మంచి ఎగ్జామ్. ఇది ఎంత మంచి ఎగ్జామ్ అంటే ఇందులో ఉన్న సబ్జెక్ట్ మొత్తం చదివితే మన యాటిట్యూడ్ కూడా మొత్తం మారిపోతుంది. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేదానికి ముందరికి, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేదానికి నన్ను నేను చూసుకుంటే ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్, ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్సన్. నా థాట్ ప్రాసెస్ మారింది, నా యొక్క థింకింగ్ సెట్ మారింది, మైండ్ సెట్ మారింది, మొత్తం మారిపోయింది. అంటే ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్ ద సబ్జెక్ట్. నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వకపోయినా నాకు ఏం నష్టం లేదు. ఎవరైనా అడిగితే కూడా నేను ఒకటే చెప్తా, నేను ప్రిపేర్ అయినా నాకు రాలేదు, ఇన్ కేస్ రాకపోతే ప్రిపేర్ అయినా రాలేదు, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. అంత ధైర్యంగా ఉండాలండి. అంత ధైర్యంగా ఉంటే మనకి డెఫినెట్గా నేచర్ విల్ ఓన్లీ హెల్ప్ యూ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనమాట. అది నేను చెప్పదలుచుకుంది. సో హోప్ ద బెస్ట్, డెఫినెట్లీ హోప్ ద బెస్ట్. మనం చేయాల్సిందే, కానీ మన చేతిలో లేనిది కూడా కొంచెం ఉంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది నేను చెప్పదలుచుకుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.